వసే ఏంటి? వచ్చి మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను రాను. నా చిన్న చిన్న కోరికలు కూడా నువ్వు తీర్చలేకపోతున్నావు. ఏమైంది చెల్లి, ఇంత సడన్ గా వచ్చావు? అన్నయ్య, మా ఆయన ఉన్నాడే, షాపింగ్ వెళ్తానంటే డబ్బులు ఇవ్వట్లేదు, బ్యూటీ పార్లర్కి వెళ్తానంటే డబ్బులు ఇవ్వట్లేదు, ఆఖరికి మా ఫ్రెండ్స్ తో బయటకు తినడానికి వెళ్తానన్నా డబ్బులు ఇవ్వట్లేదు. నేను ఇంక వెళ్ళను అన్నయ్య, వచ్చేసాను. అవునా, నువ్వు ఇక్కడే ఉండి చెల్లి, బావని పక్కకి తీసుకెళ్లి మాట్లాడేసి వస్తాను. పక్కకి ఎందుకన్నయ్య, నా ముందే మాట్లాడు. మళ్ళీ నేను బావని అనరాని మాట్లాడని అన్నాను అనుకో, నేను మాట్లాడేసి వస్తాను. బావా, ఆ బీచ్ ఎవరి దాకా వెళ్ళి చూద్దాం పదండి. ఆగు బావా. బావా, మా చెల్లిని మీ ఇంటికి తీసుకెళ్ళిపో బావా, దాంతో పళ్ళకే నీకు ఇచ్చి పెళ్లి చేసాం బావా. బావా, మా చెల్లిని మీ ఇంటికి తీసుకెళ్ళిపో బావా. ఏంటి బావా, నాకు వచ్చే జీతం మీ చెల్లి షాపింగ్ కి, మీ చెల్లి బ్యూటీ పార్లర్ కి, మీ చెల్లి తిరగడానికే సరిపోతుంది బావా. నాకేమీ మిగలలేదు బావా. బావా, మా చెల్లి షాపింగ్కి వెళ్తుందన్నా, ఎక్కడికైనా వెళ్తుందన్నా, ఒక్క ఫోన్ కొట్టు, నేనే నీకు ఫోన్ పే చేస్తాను. మా చెల్లిని మాత్రం తీసుకెళ్ళిపో బావా. సరే బావా, తీసుకెళ్ళిపోతానులే. చెల్లి, చెప్పన్నయ్య. బావకి ఎలా చెప్పాలో అలా చెప్పాను. రేపటి నుండి నువ్వు షాపింగ్కి వెళ్తావో, బ్యూటీ పార్లర్కి వెళ్తావో, మీ ఫ్రెండ్స్తో వెళ్తావో నీ ఇష్టం. బావ నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాడు, వెళ్ళు.